సో గైస్ అందరికీ నమస్కారం. నా లైఫ్లో ఫస్ట్ కొండ ముచ్చులు పట్టాను. అంటే దానికి పట్టేదానికి ఒక టర్నింగ్ తీసుకున్నాం. ఇప్పుడు మేము దానికి ఎట్లాంటి ఆహారం పెట్టాలన్నా కూడా ఇప్పుడు వంకాయలు, టమాటాలు మనం తిన్న అంత రకాలు ఆహారం వేసాం. ఇక్కడ చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో. అంటే పెద్ద పెద్ద ఫారెస్ట్ అడవికి వెళ్ళిపోయినాయి, పంపించేసాము. ఇది ఇంకా 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 7 కోతులు ఉన్నాయి కొండముచ్చులు. దీన్ని చూపించి పడదామని. అవి మామూలుగా మన మామూలు కోతి పట్టినట్టు కాదు గాయస్. దీనికి సపరేట్గా దీనికి అటు ఇటు నల్ల బరకం వేసి దాచిపెట్టి ఈ పక్క నుంచి కనపడాలి. కోతులకి ఆ బ్లాక్ బరకం ఉన్నాయి చూడండి, అవి కప్పేస్తాం. కప్పేసిన తర్వాత 2 కనపడవు, ఇటు నుంచి కనపడతాయి. ఇటు నుంచి కనపడినప్పుడు అవి ఏం చేస్తాయంటే ఇటు నుంచి చూసి తినుకుంటా లోపల వెళ్తాయి అన్నమాట. సో ఈ విధంగా పట్టాలని ఇప్పుడు మాకు ఐడియా వచ్చింది. ఇప్పుడు కొండ ముచ్చులు కూడా పట్టేదానికి మొదలు పెట్టాం. మీ ఊర్లో ఎక్కడైనా ఏ ఊర్లో అయినా ఫ్యాక్టరీలో అయినా చెప్పండి, వచ్చి పడతాం. చూడండి ఈ సుమారుగా సంవత్సరం పిల్లలు, ఈ సంవత్సరం పిల్లలు దీనికి ఉంచామన్నమాట. అంటే పెద్దదాన్ని పంపించేసాం. ఒక్కొక్కటి సుమారుగా 10-20 సంవత్సరం కోతులు అవి మొన్న పంపించింది. చూడండి ఎన్ని రకాలు వేసాం. మన మామూలు కోతులకి అయితే ఓన్లీ శనక్కాయలు వేస్తాం, దీనికి అన్ని రకాలు వేయాలి. గంటకు ఒక రకం మార్చాలి, గంటకు ఒక రుచి తగిలి అలా వస్తుంది మా బోన్లో. చూడండి ఏ రకంగా ఉంటుంది కోతులు. ఇప్పుడు జతగా బాగుంది. హాయ్ మంకీ, మంకీ బ్లాక్. అది ఫోటో ఒకటి కావాల్సింది, ఫోటో తీసుకున్నాను. సో చూడండి గాయ్, దాని తోక ఎంత బాగుందో. ఈ పిల్లలు మొత్తం మామిడికాయ చెట్టు మొత్తం ఆకులు మొత్తం రాలు కొట్టింది. ఇక మా పెద్ద పెద్ద నల్ల ముచ్చి కోతులు కూర్చున్నాయి చూడండి చెట్టు మీద. అదిగోండి 2 కూర్చున్నారు. చూడండి గాయస్, అసలైన కోతి నేనే, చెయ్యడంలో పనులు కూడా ఎక్కువ నేనే.